నేటి తరంలో మనం గమనిస్తే కనుక అడాలసెంట్సే కానివ్వండి, అంటే 12 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి స్మోకింగ్ అన్నది ఇంకా ఎక్కువ అవుతుంది. దీనికి కారణాలు ఏంటి అని మనం ఆలోచిస్తే మొట్టమొదటి కారణం ఫ్యామిలీ అట్మాస్ఫియర్. అంటే పిల్లలు దీని పట్ల ఆకర్షితులు అవ్వడానికి. ఏ తల్లిదండ్రులు స్మోక్ చేస్తారో, అంటే ఎవరి ఇంట్లో స్మోకింగ్ అనేది ఒక చాలా క్యాజువల్ విషయంలో చిన్నప్పటి నుంచి పిల్లలు చూస్తారో, పిల్లలు కూడా స్మోకింగ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ కుటుంబాల్లో పేరెంట్స్ పిల్లలతో తక్కువ టైం స్పెండ్ చేస్తారో, పిల్లలు ఎక్కువగా మీడియాతోటి, అంటే అది కంప్యూటర్సే కావచ్చు, టీవీ కావచ్చు, సినిమాలు కావచ్చు, వీటితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో ఆ పిల్లలు స్మోకింగ్ బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి రుగ్మతలతోటి బాధపడుతున్న వాళ్ళు, అంటే డిప్రెషన్ లాంటి దాంతో బాధపడుతున్నటువంటి పిల్లలు, అంటే స్కూల్లో చదువు సరిగ్గా ఉండట్లేదు, అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా నడవట్లేదు, మంచి మార్కులు రావట్లేదు, స్ట్రెస్ ఉంది, ఇటువంటి పిల్లలు స్మోకింగ్ని స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్మోకింగే కావచ్చు, లేదా మిగతా సబ్స్టెన్స్ అబ్యూస్ కావచ్చు, అది ఎక్స్ట్రీమ్కి వెళ్తే డ్రగ్స్ ఇలాంటివి కూడా కావచ్చు. సేమ్ టైం యాంటీ సోషల్ బిహేవియర్, అంటే ఇంట్లో కూడా రూడ్గా బిహేవ్ చేస్తూ, చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ, పక్క వాళ్ళని కొడుతూ, యాంటీ సోషల్ బిహేవియర్లోకి వెళ్తున్నటువంటి చిల్డ్రన్ కానివ్వండి, ఆల్కహాల్ కానీ లేదా ఇంకేదైనటువంటి సబ్స్టెన్స్ అబ్యూస్ చేస్తున్నటువంటి యూత్లో కానివ్వండి, సిగరెట్స్ తాగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యలో కొత్తగా వచ్చినటువంటి డివైజెస్, అంటే ఎలక్ట్రానిక్ ఈ సిగరెట్స్ అంటారు, లేదా ఈ హుక్కాస్ అంటారు, అంటే ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ డివైజెస్. అంటే ఇవేం చేస్తాయంటే డైరెక్ట్గా సిగరెట్లా కాకుండా నికోటిన్ అనే పదార్థాన్ని వేరే రకంగా మనకి అందించటం. ఇవి ఇనీషియల్గా చాలామంది వీటి గురించి అపోహ ఏంటంటే వీటి వల్ల క్యాన్సర్లు రావని, వీటి వల్ల హామ్ ఉండదని ఒక అపోహ ఉంది. కానీ దిస్ ఇస్ నాట్ సైంటిఫిక్. ఎందుకంటే వీటిలో అనేక రకమైనటువంటి ఫ్లేవర్స్ కలపడం ద్వారా ఇంకా స్మోకింగ్ అనే దాన్ని ఇంట్రెస్టింగ్గా, టేస్టీగా చేయడం జరుగుతుంది. సో దీనివలన ఇంకా దానికి బానిసయ్యే అవకాశాలు దీనివల్ల ఇంకా ఎక్కువగా ఉంటాయి. అయితే దీన్ని తల్లిదండ్రులు గుర్తించడం ఎలా? మొదటిది పిల్లలతో టైం స్పెండ్ చేయటం, వాళ్ళల్లో వస్తున్న మార్పుల్ని గమనించటం. ఇంట్లో డబ్బులు మాయమవుతున్నా, వస్తువులు మాయమవుతున్నా ఎప్పుడూ ఒక అనుమానం అనేది మెయింటైన్ చేసి ఉండటం. పిల్లలు దగ్గర అబ్నార్మల్ స్మెల్స్ వస్తుంటే, అంటే సిగరెట్ వాసనే కానివ్వండి, లేదా దాన్ని కప్పు పుచ్చుకోవడానికి వచ్చేటువంటి వేరే వాసనలు కానివ్వండి, పాన్ పరాగ్ మసాలాలు, పాన్ మసాలా ఇలాంటి వాసనలు కానివ్వండి, వీటిని చాలా అలర్ట్గా ఉండటం. మనీ స్పెండింగ్ ఎలా జరుగుతోంది, వాళ్ళ అకౌంట్స్ ఏమవుతుంది, మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేస్తున్నారు అనేది ఒకటి. వాళ్ళు చూస్తున్నటువంటి విషయాలు ఏంటి, మీడియాలో కానివ్వండి, టెలివిజన్లో కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అనే విషయాన్ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్.